సోషల్ మీడియాలో నేను చూసాను ప్రతిసారి జస్ట్ ఆస్కింగ్ అంటారు. జస్ట్ ఆస్కింగ్ అంటే ఐ వాంటెడ్ టు పాపులరైజ్ దట్. ఒక జస్ట్ ఆస్కింగ్, ప్రశ్నించు, జస్ట్ ప్రశ్నించు. అదే అందుకే ప్రతి చోట లాస్ట్ జస్ట్ ఆస్కింగ్. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ యంగ్స్టర్స్. ఈరోజు వీళ్ళు అంటున్నారు కదండి, ఇవాళ దాకా నాగేశ్వరరావు గారు నా ఇన్ని ఏళ్ల 2-3 దశాబ్దాల లైఫ్లో ఒక్క రైట్ వింగో నేను ఎదురుస్తున్నవాడు నా ముందు వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి ఎందుకురా ఇలా ప్రశ్నిస్తున్నామని అడగలేదు. కానీ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా, యంగ్స్టర్స్, వయసు అయిన వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ అప్, వీ లవ్ యూ మోర్ దెన్ ద యాక్టర్. ఇంతకన్నా ఏం కావాలి? ఎగ్జాక్ట్లీ. ఇంతకన్నా ఏం కావాలి? అంటే మీరు నా ఇదిలో హేట్రెడ్ ఉంటాయి. నా ట్వీట్ చూస్తాను నేను, ఒక 1 మిలియన్ రీచ్ అయింది అనుకోండి, అది 1 మిలియన్ అంటే నచ్చిన వాళ్ళు అందరూ చూసి ఉంటారు. రీట్వీట్స్ ఉంటాయి, ఒక 10,000 ఉంటుంది, కమెంట్స్ ఒక 2,000 ఉంటుంది. ఆ 2,000లో వెళ్తే 200 మాత్రమే అసహ్యంగా తిడుతుంటారు. 800 పీపుల్ ఆర్ లవింగ్ యూ. ఎగ్జాక్ట్లీ. ఇవుడు పేరు తెలుసు ఎవరెవరు ఏంటి. నిన్న మొన్న స్టార్ట్ చేసిన వాడు రెగ్యులర్గా తిట్టే అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, డీలిమిటేషన్ ఏమైంది అని నేను ట్వీట్ పెడితే అంటే ఏందో అంటారు. అలా కాదు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం యాంటీ హిందూ అంటారు. అది వదిలేయండి. ఇండియన్ క్రికెట్కి గెలిస్తే కంగ్రాచులేషన్స్ ఇండియన్ టీమ్, నువ్వెవడరా మాట్లాడడానికి యాంటీ హిందూ అంటారు. ఇప్పుడు నేను చేయాలి వీళ్ళని. ప్లస్ బూతులు, అసహ్యం అని అలా చూస్తూ ఉంటాను. నన్ను అడిగితే అన్నీ చూస్తాను నేను. సో దట్ ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. వాళ్ళ మీద బాధేస్తుంది. వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టను నేనంటే, వాళ్ళని మార్చాల్సింది. వాళ్ళు నా సహప్రయాణికులు, దే ఆర్ మై సిటిజన్స్. తప్పుదారిలో ఉన్నారు, ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు కదా. ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్, ఐఎమ్ హియర్ టు లవ్, ఐఎమ్ హియర్ టు స్పీక్ ద ట్రూత్. కానీ మీలాగా సినిమా రంగంలో ఉన్నవారు, కల్చర్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ రియలీ పర్ప్లెక్సింగ్. చాలా మంది మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండి. రెండు ఉన్నాయి సార్. ఇది ఐడియాలజికల్ కాదు, ఆపర్చునిజం. అవకాశవాదులయ్యారు. ఎందుకంటే మీరు చాలా ఒక 30-40 సంవత్సరాల ముందు చూస్తే సినిమా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఒక బాలచంద్ర లాంటి వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు. రాను రాను మొన్న అడిగాడు ఎందుకు మాట్లాడలేదంటే, లేదు వల్నరబుల్ అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. బిజినెస్ అవ్వగానే డబ్బు సంపాదనలు ఇలా అయిపోయి జనాలకి ఏం కావాలో ఆ సినిమా తీస్తానంటున్నారు. కానీ ఇంతకుముందు మీరు సినిమాలు చూస్తే ప్రపంచానికి నేను ఇలా చూస్తాను, నా అవగాహన మీద నాకు ఒక ఐడెంటిటీ, వాళ్ళని చూడాలని సినిమా చేసేవాళ్ళు. సో ఐ కెన్ అండర్స్టాండ్ దర్ హెల్ప్లెస్నెస్ అండ్ దర్ ఆపర్చునిటిజం. అవకాశవాదుల వల్ల ఈ దేశం ఇలా అయిపోయింది. అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అది ఐడియాలజికలీ కాదు. మొన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు, మొన్న ఏదో ధర్మస్థల ఇష్యూ వచ్చినప్పుడు మాధ్యమ మిత్రులకి, అమ్ముడు పోయిన మాధ్యమ మిత్రులకి విశేష ఆహ్వానం అని చెప్పాను. వెంటనే నా మీదే అసలు చెప్పండి, ఇది అమ్ముడు పోయిన మాధ్యమాలు మాత్రమే కాదు, ఆర్టిస్టులు అమ్ముడుపోయారు, లాయర్స్ అమ్ముడుపోయారు, కాప్స్ అమ్ముడుపోయారు. ఒక మ్యాండేటు ఇన్ని లక్షల ఓటు ఇంకో పార్టీకి ఎగెన్స్ట్గా తీసుకున్న ఎమ్మెల్యే వాడు అమ్ముడుపోయి ఒక ఓటు అయిపోతాడు ఇంకొకటితో. సో వాంగ్చుక్తో మాట్లాడుతుంటే వాట్ ఈజ్ వరీయింగ్ ఈజ్, మన దేశంలో ఒక పిల్లోడిని చదివించి ట్యాక్స్ డబ్బు కట్టి అన్ని కట్టి ఒక డాక్టర్ని దేశంకి సేవ చేయాలని వచ్చిన వాడికి ఆ డాక్టర్ అవ్వగానే పొలిటికల్ ప్రెషర్ వేసి రాంగ్ రిపోర్ట్ రాయిస్తున్నారు ఈ దేశంలో. ఒక ఐఆర్ఎస్ ఐపీఎస్ ఆఫీసరు ఒక అకాడమీలో మన ట్యాక్స్ డబ్బుల నుంచి కట్టి వాళ్ళు దేశాని కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వస్తే సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని జైల్లో టెర్రరిస్ట్ అని రాంగ్గా రాయమంటున్నారు. జడ్జెస్ ఆర్ బాట్. న్యాయం కోసం పోరాడాలని వకీలైన వాడికి అబద్ధం చెప్పమంటున్నారు. సో అందరూ అమ్ముడుపోతున్నాం బికాస్ ఆఫ్ అవకాశవాదులు, ద ఫియర్. ఈ ఆతంకం మనకు రావాలా వద్దా ఈ దేశంలో?